1970లో అపారమైన ప్రేమతో భక్తుని బాధను తాను తీసుకుని అతనికి ఆరోగ్యం చేకూర్చిన సంఘటన గోవా మిరాకిల్. ఓం శ్రీ సాయిరామ్. డిసెంబర్ 7, 1970 శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న ప్రొఫెసర్ కస్తూరికి హఠాత్తుగా తమతో పాటు గోవా రమ్మని భగవాన్ నుంచి ఆదేశం అందింది. స్వామితో కలిసి 3 కార్లలో పనాజీ బయలుదేరారు. గతుకులమయంగా ఉన్న దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్వామి జాగ్రత్తగా నడపమని డ్రైవర్ని హెచ్చరించారు. కారు గతుకుల్లో పడ్డప్పుడు నాకు కడుపులో ఎంత నొప్పి పుడుతుందో నీకు తెలియదు అన్నారు. అంతకన్నా ఘోరమైన రోడ్లలో ప్రయాణించినా ఆ మాట ఎప్పుడూ అనని స్వామి అలా అనేసరికి అందరికీ ఆశ్చర్యం వేసింది. గోవా రాజధాని పనాజీ చేరేసరికి రాత్రి 9 దాటింది. లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ నకుల్ సేన్, ఆయన కుటుంబం వారిని ఆహ్వానించి కాబో రాజ్ నివాస్కు తోడ్కుని వెళ్లారు. గతుకుల రోడ్డు మీద 620 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన స్వామి వసివాడని పువ్వులా ఉన్నారు. గవర్నర్ భార్య శ్రీమతి సేన్ బతిమాలినా రాత్రి స్వామి ఏమీ తినలేదు సరికదా, పదండి పదండి బాగా అలిసిపోయారు అంటూ వెళ్ళి పడుకోమని అందరినీ తొందరపెట్టారు. ప్రశాంతి నిలయంలో అలవాటుకు భిన్నంగా తమకు మర్నాడు ఉదయం 6:30కి కాకుండా కాఫీ 8 గంటలకు పంపమన్నారు. బాబా మేడమీద తనకు కేటాయించిన గదిలో పడుకున్నారు. వెంట వెళ్లినవారు దిగువన గదిలో ఉన్నారు. ఆ రాత్రి ఏమి జరిగిందో కస్తూరిగారి ద్వారా డాక్టర్ సూరిభగవంతం గారికి పంపిన లేఖ వల్ల తెలిసింది. ఆ లేఖ ఆయనకు డిసెంబర్ 12న అందింది. అందులో స్వామి 7వ తేదీ రాత్రి వింత సంఘటనలు జరిగాయి. పడక మీద పడుకోలేను, కూర్చోలేను, అటు ఇటు తిరగలేను, ఎవ్వరినీ పిలవలేను, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నాకు అంతా బాగానే ఉన్నదనుకునేలా గమ్మున ఉండిపోయాను అని రాశారు. బయలుదేరే సమయానికే స్వామి ఆరోగ్యం సరిగా లేదు. శ్రీమతి నకుల్ సేన్ స్వామికి కష్టం తీసుకువచ్చిన ఆ బంగళా మంచిది కాదని బాధపడుతూ ఉంటే స్వామి లేదు లేదు, అనారోగ్యంతో వచ్చిన నన్ను ఆరోగ్యంగా చేసిన ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది అని అన్నారు. 8వ తేదీ ఉదయం బాబా చాలా బాధతో ఉన్నట్లు కనిపించారు. నకుల్ సేన్ నిపుణులైన డాక్టర్లను రప్పించారు. వారందరూ కలిసి 7వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి కుడివైపు కడుపు దిగువ భాగంలో నొప్పి ఉంది. అంతటా ఉన్న నొప్పి రాత్రికి తీవ్రమై కుడిపక్క కడుపు దిగువ భాగంలో కేంద్రీకృతమైంది. కదిలితే నొప్పి ఎక్కువవుతోంది. 8 ఉదయానికి వికారం, జ్వరం మొదలయ్యాయి అనే అభిప్రాయానికి వచ్చారు. బాబా రోజంతా జ్వరం, నొప్పి, వికారంతో బాధపడుతూనే ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారితో కలిపి 20,000 మంది మైదానంలో చేరి బాబా కోసం ఎదురు చూస్తున్నారని కబురొచ్చింది. సాయంత్రం 5 గంటలకు స్వామి ఉపన్యసించవలసి ఉండగా అలా జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్వామి ఉన్న భవనానికి లిఫ్ట్ లేదు. మైదానానికి వెళ్ళి రావాలంటే బాబా 28 మెట్లు దిగి ఎక్కి ఇంకా కొంత దూరం నడవాలి కూడా. మరికొద్ది రోజుల్లో అదే మైదానంలోనే ప్రసంగిస్తానని చెప్పి వచ్చిన వారిని స్వామి పంపివేయమన్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో డాక్టర్లు స్వామి తీవ్రమైన అపెండిసైటిస్తో బాధపడుతున్నారని తేల్చారు. కానీ స్వామి ఆపరేషన్కి ఒప్పుకోలేదు. మర్నాటికి ఆ వార్త పత్రికల ద్వారా దేశమంతా పాకిపోయింది. బాబా కోలుకోవాలని ప్రార్థనలతో కుప్పలు తెప్పలుగా టెలిగ్రామ్లు, టెలిఫోన్లు వచ్చిపడ్డాయి. బాబా దైవత్వం మీద విశ్వాసం ఉన్నవారు స్వామి ఆ వ్యాధిని ఎలా తీసుకున్నారో అంత అద్భుతంగానూ తొలగించుకోగలరని ధీమాగా ఉన్నారు. నేనీ నొప్పిని ప్రేమతో నా పైకి తీసుకున్నాను. ప్రేమకు నొప్పి తెలియదు.
నాకు వైద్యం అవసరం లేదు, కావలసింది మీ ప్రేమనే అన్నారు స్వామి. అంతలో కస్తూరిగారు తదితరులు స్వామి గదిలోకి వెళ్ళేసరికి అక్కడ భక్తుని నొప్పిని తీసుకుని బాధపడుతున్న బాబా ప్రేమ దయ పొంగిపొరలుతున్న కన్నులతో పరమాద్భుతంగా వారి ముందు నిలబడి ఉన్నారు. బాబా అందరికీ పాదనమస్కారం ప్రసాదించారు. పాదాలు జ్వరంతో వెచ్చగా ఉన్నాయి. ముఖం నొప్పితో పాలిపోయి ఉంది. తమ కుడివైపు చెయ్యి చూపుతూ మృదువుగా చెప్పారు, బాధపడకండి, కాస్త తేడా చేసింది అంతే. ముందు గదిలోకి వెళ్ళి అక్కడున్న వారందరికీ ధైర్యం కలిగించి తిరిగి తమ గదిలోకి వెళ్లారు. మరోపక్క అపెండిక్స్ ఏ క్షణంలోనైనా పగిలేలా ఉంది. ఆయన ఏమాత్రం కదలకూడదంటున్నారు. 9వ తేదీ ఉదయం డాక్టర్లు ఎక్కిళ్లు తగ్గించడానికి తక్షణం ముక్కులో గొట్టం వెయ్యాలని, ఇంజెక్షన్ ద్వారా కడుపులోంచి గ్యాసు చీము తీసెయ్యాలని అన్నారు. కాని స్వామి అంగీకరించలేదు. 10వ తేదీ నాడు బాబా భజన ఏర్పాటు చేయమన్నారు. డాక్టర్లు అది విని నమ్మలేకపోయారు. కాని ఆ శుభవార్త విన్న భక్తులు ఆ భవనానికి చేరుకోవడం చూసి శ్రీమతి నకుల్ సేన్ కలవరపడ్డారు. అప్పటి తన పరిస్థితిని బాబాయే ఇలా వివరించారు. తక్షణం ఆపరేషన్ చెయ్యాలని, లేకుంటే జరిగేదానికి తమ బాధ్యత లేదని ఏకగ్రీవంగా చెప్పేశారు. అపెండిక్స్ పగిలి చీము రక్తంలో చేరితే మనుషులకు ప్రాణహాని తప్పదని అన్నారు. స్వామి తమ గది నుంచి భజన హాలులో తమ సింహాసనానికి చేరాలంటే సుమారు 200 అడుగుల మేర నడిచి మెట్లు ఎక్కి దిగి రావాలి. వైద్యుల బృందం నాయకుడు డాక్టర్ వర్మ ఆ దూరాన్ని 40 అడుగులకు తగ్గించేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నకుల్ సేన్ గారు, డాక్టర్లు గాభరా పడుతున్నారు, కాని భగవాన్ గోవాలో ఏదో లీల చూపుతున్నారని నా మనసుకు గట్టిగా అనిపించింది. తన సంకల్పశక్తితో తెచ్చుకున్నంత త్వరగా దానిని వదిలించుకోగలరని కూడా అనిపించింది అని చెప్పారు. సరిగ్గా 5 గంటలకు స్వామి స్నానాల గదికి వెళ్ళి మరో 20 నిమిషాలలో సరికొత్త దుస్తులలో టిప్ టాప్గా అప్పుడే విరిసిన గులాబీలా బయటికి వచ్చారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లకు అపెండిసైటిస్ తాలూకు లక్షణాలు ఒక్కటి కనపడలేదు. స్వామి ఎవ్వరి ఆసరా లేకుండానే 200 అడుగులు నడిచి తమ కుర్చీలో నిటారుగా కూర్చున్నారు. మది లోతుల్లోకి చొచ్చుకుపోతూ ప్రేమను దయను వర్షిస్తూ కుర్చీలో కూర్చుని చేతితో తాళం వేస్తూ భజన విని ఆనందించారు. ఎక్కడ మళ్లీ అనారోగ్యం వస్తుందో అన్న భయంతో రెప్పవాల్సక తమనే చూస్తున్న భక్తులపై బాబా ప్రేమ వెల్లువెత్తే దృష్టిని ప్రసరించారు. శ్రీ నకుల్ సేన్ హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. స్వామిని పరిచయం చేస్తూ ఆయన, భగవాన్ తన భక్తుల హృదయాంతరాలలో నివసిస్తాడు. వారి కోసం ఆయన చేయనిది ఏమీ లేదు. కష్టాల్లో ఉన్న భక్తుల సంరక్షణ కోసం, రాబోయే ఆపదల నుంచి రక్షించడం కోసం ఆయన ఇదే రూపంతో ఒకే సమయంలో ఎన్నో చోట్ల దర్శనమిచ్చారు. భక్తులకు ప్రాణాపాయం తప్పని అనారోగ్యాన్ని సంకల్పమాత్రాన తాను తీసుకుని ఆ బాధను తాను అనుభవించారు. వైద్యులనే తికమక పెట్టిన అద్భుతం, రోమాంచకం, మధురం, మంగళమయం, మనోహరం, ఆనందమయమైన లీలను మనం ఇప్పుడు చూశాం. భగవాన్ బాబాకు అసాధ్యమనేది లేదని ఇది రుజువు చేస్తుంది అని చెప్పారు. భగవాన్ తమ ఉపన్యాసంలో జరిగిన సంఘటన గురించి ఇలా తెలియజేశారు. భగవంతుని ఉనికిని సందేహించేవారు, ప్రశ్నించేవారు ఉన్నారు. కాలం చెల్లిన మూఢనమ్మకంగా కొట్టిపారేసేవారు ఉన్నారు. దైవం తన సహజమైన కారుణ్యంతో వారిని ఆత్మవంచన నుంచి కాపాడడానికి మానవాతీతమైన తన శక్తిని ప్రదర్శిస్తుంది. సంశయాత్ములకు అడగకుండానే సమాధానం లభిస్తుంది. మూఢనమ్మకం ఒక ప్రగాఢమైన అనుభవంతో కొట్టిపారేయలేని దివ్యత్వంగా ప్రకాశిస్తుంది. దోషభూయిష్టమైన ఆహారపుటలవాట్లు, ఇతర దురలవాట్లు, ఆవేశ కావేశాలు మొదలైన వాటి వల్ల
అనారోగ్యం సంభవిస్తుంది. మీరు గత 2 రోజులుగా చూసిన అనారోగ్యం వీటికి భిన్నమైనది. అది తానుగా దాని బారి నుంచి తప్పించుకోలేని భక్తుని రక్షించడానికి నా అంతట నేను తీసుకున్నది. నాకు ప్రియమైన పని కోసం అతడు ఆరోగ్యంగా ఉండడం అవసరం. భక్తులపై అనుగ్రహం అవతార కార్యక్రమాలలో ఒకటి. వాచి ప్రమాదకరంగా మారిన అపెండిక్స్ను తొలగించడం ద్వారా మాత్రమే వైద్యులు నయం చేయగలరు. భక్తుడు బ్రతికే అవకాశం లేదని నాకు తెలుసు. ఇతర దేహాల బాధలు తొలగించడానికే నేను దేహధారినై వచ్చాను. ఈ దేహానికి నొప్పి ఉండదు, రోగం సోకదు. విచక్షణ జ్ఞానంతో సహా నా శరణు కోరిన వారిని కాపాడడం నా కర్తవ్యం. అందుకే అతని రోగం తీసుకుని నేను అనుభవించాను. అది అతన్ని మరోమారు బాధించదు. ఈ ఘటనను మీరు లీల అంటారు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి శ్వాస దైవ కృపకు రుజువు. ప్రతి సంఘటన దైవం సర్వశక్తిమతత్వం వల్ల సంభవించేదే అని అన్నారు. సత్యం, సుందరం, శివం, న్యాయం, జ్ఞానం, దయ ఉన్న ప్రతిచోట భగవంతుడు సక్రియుడై ఉంటాడు. నాస్తికుడు దైవమిచ్చిన శ్వాసతో బతుకుతూ దైవం లేడంటాడు. దైవం ఇచ్చిన కళ్ళను మూసుకుని దైవం కనపడటం లేదంటాడు. భౌతిక ప్రపంచంలో కూరుకుపోకుండా కాపాడి మానవాళిని విశ్వవిభుని వైపు మళ్లించడానికి ఇటువంటి సంఘటనలు, లీలలు జరిపి అందరికీ తెలిసేలా చేయాల్సి ఉంటుంది అన్నారు.